ప్రకటించారు 90 రోజులు ట్రేడ్ వార్కి పాజ్ ఇచ్చారు. కానీ చైనాకు మాత్రం ఇవ్వలేదు. చైనాపై వరుసగా ట్యాక్స్లను పెంచుకుంటూ వెళ్తున్నారు. చైనా కూడా ఎక్కడ వెనక్కు తగ్గడం లేదు. చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్యాక్స్లను పెంచుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఈ ట్రేడ్ వార్ పెరుగుతుంది. ఇప్పటికే చైనాపై 145% సుంకాలు విధిస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో చర్చలకు సిద్ధమే అని డ్రాగన్ కంట్రీ దిగొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చర్చలకు సిద్ధమే కానీ ఒత్తిళ్లు బెదిరింపులు కుదరవు అని డ్రాగన్ కంపెనీ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై చైనా విధిస్తున్న సుంకాల విషయంలో చైనా వెనక్కు తగ్గకపోతే తాము చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల విషయంలో ఇలాగే ఉంటామని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తూ వచ్చారు. దఫదఫాలుగా ఒకరు ఒక అస్త్రం ప్రయోగిస్తే మరొకరు ఇంకొక అస్త్రం ప్రయోగించినట్టుగా ఒకరు విధించిన సుంకాలను దాటి మరొకరు సుంకాలను విధించుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే ట్యాక్సులు 145%కి చేరాయి. దీంతో చైనా కొంత మెత్తబడినట్టుగా తెలుస్తోంది. చర్చలకు సిద్ధమేనంటుంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షులు చెప్తున్నారు, ప్రపంచంలో చాలా దేశాలు 75 దేశాల వరకు చర్చలకు సిద్ధమని ప్రకటించాయి. కాబట్టి 90 రోజుల ఈ హాల్ట్ని ప్రకటించాను అని చెప్తున్నారు. 90 రోజులు పాజ్ ఇచ్చారని చెప్తున్నారు. కానీ చైనా దిగి రాకపోతే మాత్రం తమ విధానంలో మార్పు ఉండదు అని చెప్తున్నారు. భారత్ కూడా 90 రోజులు గడువిచ్చారు. భారత్ కూడా జూన్ వరకు 9 వరకు ఈ గడువు అమల్లో ఉంటుంది. 3 నెలల పాటు ఈ పాజ్ ఈ హాల్ట్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత భారత్ అమెరికా దేశాల మధ్య చోటు చేసుకునే ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఎంతవరకు ఫలిస్తాయి సుంకాల విషయంలో అనేది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు గతంలో ఉన్న 10% కొనసాగిస్తాడా లేదంటే 26% కొనసాగిస్తాడా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. కానీ చైనా విషయంలో ఏం జరగబోతోంది? ఇక్కడ చైనా అమెరికా కొట్టుకుంటూ ఉన్నాయి, ఈ ట్యాక్స్లతో కొట్టుకుంటూ ఉన్నాయి. అయితే ఇది ఇప్పుడు భారత్కు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ఈ ట్రేడ్ వార్ విషయంలో వెనక్కు తగ్గకపోతే, చైనా కూడా వెనక్కు తగ్గకపోతే అప్పుడు చైనాలో ఉన్న కంపెనీలు పునరాలోచించుకునే పరిస్థితి వస్తుంది అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే ఇమ్మీడియట్ డెస్టినేషన్ భారత్ మాత్రమే కనిపిస్తుందని చెప్తున్నారు. దీంతో చైనాలో ఉన్న కంపెనీలన్నీ భారత్కు తరలివచ్చే అవకాశం ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. భారత్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తుందని. ఒకవేళ భారత్ విషయంలో కూడా 90 రోజుల తర్వాత తగ్గకపోయినా చైనాలో ఉన్న కంపెనీలు భారత్కి రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ చైనా విషయంలో ఇదే సుంకాలతో వెళ్తే అక్కడ 145% ఉంటుంది. ఒకవేళ భారత్ విషయంలో 90 రోజుల తర్వాత భారత్ విషయంలో కూడా ఇదే సుంకాలతో వెళ్ళినప్పటికీ కూడా 26% మాత్రమే ఉంటాయి. కాబట్టి అప్పుడు కూడా భారత్కు చైనా నుంచి కంపెనీలు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం భారత్కు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం ఈ ట్రేడ్ వార్కి ముగింపు పలకాలి అని అనుకుంటూ ఉంది. ట్రంప్ మాత్రం ఆయన రైజ్ చేసిన కుర్చీలోనే కూర్చుని ఉన్నారు. ఆయన రైజ్ చేసిన టారిఫ్లపై అక్కడే ఆయన ఆగిపోయి ఉన్నారు. చైనా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదు అని చెప్తున్నారు. చైనా విషయంలో తగ్గితే మళ్ళీ ప్రపంచ దేశాలకు వేరే సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుందని ఆయన అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా ఆయన పెంచిన ట్యాక్స్లను 90 రోజుల పాటు పాస్ చేశారు. కానీ చైనా విషయంలో ఆయన పాజ్ ఇవ్వడం లేదు, రైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు చైనాను సపోర్ట్ చేసే దేశాలు కూడా మనం ఈ ట్రేడ్ వార్ విషయంలో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. చైనా మాత్రం ఉక్కిరిబిక్కిరవుతుంది. అటు అమెరికాలో ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటంతో ఆ వస్తువులపై ఆధారపడిన వ్యక్తుల జేబులకు కూడా చిల్లులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ట్రేడ్ వార్ ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందనే భయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ట్రేడ్ వార్ భారత్కు ఎంతవరకు ఉపయోగపడుతుందని మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. చైనా నుంచి అక్కడి కంపెనీలు మూటాముళ్ళు సర్ది భారత్కు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ట్రేడ్ వార్ ఇలాగే కొనసాగితే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తయారైన వస్తువులకు భారత్లోనే డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువగాను ఉంటుంది. నిజానికి చైనాకు కూడా భారత్ పెద్ద మార్కెటే. అక్కడ వస్తువులను తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చౌకగా అమ్మడం ద్వారా ఎక్కువ వస్తువులు
ఇక్కడ భారత్లో అమ్ముకోగలుగుతుంది. ఒకవేళ ఆ కంపెనీలు భారత్కు వస్తే మేక్ ఇన్ ఇండియా నినాదానికి పెద్ద ఎత్తున ఊతమిచ్చినట్టుగా కూడా ఉంటుందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. అంతేకాదు ఈ ట్రేడ్ వార్ ఇలాగే కొనసాగితే ఒకవేళ 90 రోజుల తర్వాత అన్ని దేశాలపైన ఇదే విధమైన టారిఫ్లతో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా చైనా నుంచి చాలా కంపెనీలు భారత్కి తరలి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ట్రేడ్ వార్ ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదేలు చేస్తూ ఉంటే మేక్ ఇన్ ఇండియాకి ఊతమిచ్చే అవకాశం ఉంటుంది. చైనా నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు భారత్కి తరలి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచుకునే అవకాశాన్ని, ఇక్కడ స్థానికంగా కూడా తయారు చేసిన వస్తువులను స్థానికంగా అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వస్తు తయారీ, వస్తు ఉత్పత్తి భారత్లో అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ఈ ట్రేడ్ వార్ని స్టార్ట్ చేశారు. కానీ ఇది భారత్కు ఒక విధంగా కలిసి వచ్చే పరిణామంగా ట్రేడ్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. మీరేమనుకుంటూ ఉన్నారు? ఈ ట్రేడ్ వార్ భారత్కి ఎంతవరకు కలిసి వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి ఈ ట్రేడ్ వార్లో చైనా వెనక్కు తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా? పరిణామాలు చూస్తుంటే చైనా అంటుంది చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ అమెరికా బెదిరింపులకు, ఒత్తిళ్లకు పాల్పడితే మాత్రం సహించేది లేదు అని చెప్తున్నారు. చూద్దాం ఇద్దరి మధ్య టాక్స్ ఎంతవరకు వస్తాయో, ఏ విధమైన పరిష్కారం చైనా అమెరికా కుదుర్చుకుంటాయో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.